హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మా సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలోడి గ్రామానికి బాల్యతండ చెందినటువంటి నితిన్ అనే ఒక యువకుడు తను సనాతన ధర్మాన్ని కాపాడాలి. అట్ ద సేమ్ టైం అంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు జరగలగాలి, వాళ్ళకి సుభిక్షంగా రైతంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అంటే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నుంచి 12 జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి యాత్ర కొనసాగుతుంది. నిన్న ప్రారంభించిన యాత్ర మహబూబాబాద్ మీదుగా మొదటగా శ్రీశైలం చేరుకుంటున్నాడు. ప్రస్తుతం మనతో ఎవరైతే ఉన్నారో పాదయాత్ర చేస్తున్నాడో, సైకిల్ యాత్ర చేస్తున్నాడో నితిన్ మనతో ఉన్నాడో అడుగుస్తాం. ఏంటి నితిన్, చూస్తే మంచి యువకుడుగా ఉన్నాడు, మరి 12 జ్యోతిర్లింగ యాత్ర చేయాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశం ఎందుకు వచ్చింది అసలు? అంటే సనాతన ధర్మం కోసం ఎందుకు చేస్తున్నా అంటే ఈ రైడ్ కొందరే చేస్తారు. ఇంత లాంగ్ చేయాలంటే ఎవరికి అంటే ఇంత దూరం ఎవరు వెళ్ళరు. ఇంత సైకిల్ మీద అంటే చాలా కష్టం వాళ్ళకి. అది నేను కూడా చేసి నన్ను చూసి ఒక నలుగురైనా ఇన్స్పిరేషన్ అయ్యి మన సనాతన ధర్మం కోసం ఒక గొప్పగా చెప్పినా కూడా నలుగురైనా చూసి ఇట్లా వెళ్తున్నారని వాళ్ళని చూసి అయినా ఇన్స్పిరేషన్ అవుతారని ఈ యాత్ర నేను చేశాను. గతంలో చాలా మంది రైడ్ చూసాం, కానీ నువ్వు ఈ జ్యోతిర్లింగ యాత్ర చేస్తున్నావు కదా, దాని వెనుక అంతా ఏంది అసలు? ఈ యాత్ర ఎందుకు చేస్తున్నా అంటే 12 జ్యోతిర్లింగాలు అంటే ఒక్కొక్క స్టేట్లో ఉంటాయి, 12 స్టేట్లో ఉంది. దీన్ని కవర్ చేయాలంటే నాకు 1 సంవత్సరం అయినా పడుతుంది, 2 సంవత్సరాలైనా పడుతుంది నాకు యాత్ర కంప్లీట్ అవ్వడానికి. అందుకని ఈ యాత్ర అంటే కొందరే చేస్తారు. ఇప్పుడు మన ఇండియాలో మన తెలంగాణలో కొందరు చేశారు, ఒక ఇద్దరు ముగ్గురు చేశారు ఈ యాత్ర. నేను కూడా ఈ యాత్ర చేసి ఒక నలుగురైనా డెడికేట్ చేయాలి. ఇట్లా మన 12 జ్యోతిర్లింగాలు బాగుంటుంది, మన సనాతన ధర్మం కూడా బాగుంటుంది, మీరు కూడా వెళ్ళి చూడండి, మిమ్మల్ని చూసైనా ఒక నలుగురైనా మన తెలంగాణలో చూసైనా వెళ్తారని ఈ కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేశాను. ఇదివరకు ఏమన్నా సైకిల్ యాత్ర చేసావు? ఇదివరకు ఏమన్నా? నేను 3 రైడ్స్ స్టార్ట్ చేశాను. ఎక్కడెక్కడ చేసావు? మన స్వర్ణగిరి, ఇంకా మన తిరుపతి, అరుణాచలం, మన ఇండియా పాకిస్తాన్ వాఘా బోర్డర్. ఇప్పుడు నువ్వు ఈ 12 జ్యోతిర్లింగ యాత్ర చేస్తున్నావు. ఈ చేస్తున్న క్రమంలో నీకు ఎదురయ్యేటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలా ఫేస్ చేసి తెలుసుకున్నావు అసలు? అంటే ఇలాంటి సంఘటన అంటే చాలా సంఘటన వచ్చింది. ఎందుకంటే మేము వీడియోలు తీస్తాం, వీడియోలో బాగుంటాయని మేము చూపెడతాం, కానీ వెనకాల ఎట్లా మా కష్టాలు ఎలా ఉంటుందో చాలా ఉంటాయి. అది ఏంటంటే ఇప్పుడు స్టే కోసం మేము పెట్రోల్ బంకులు అడిగినా కూడా వాళ్ళు స్టే ఇయ్యరు. ఎందుకు చేస్తున్నావు, నీకు అవసరమా, నీకు ఎందుకు మేము స్టే ఇవ్వాలని చాలా గలీజ్గా మాట్లాడతారు. ఎందుకంటే మేము వీడియో చేసినప్పుడు వీడియోలో బాగుంటాయని మేము చెప్తాం, కానీ మేము వెనకాల పడే స్ట్రగుల్ ఎవరికి తెలియదు. అది చూస్తే నువ్వు ఒక సాధారణ కుటుంబం, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినావు. మన కుటుంబ సభ్యులు నీ సైకిల్ యాత్రకి వాళ్ళు సహకరిస్తున్నారు. అసలు డబ్బులతో కూడుకునేది సంవత్సరం మరలు అంటున్నావు కదా, కొన్ని సుమారు అంటే డబ్బులతో కావాలి ముఖ్యంగా మనం తినడానికన్నా కూడా. సైకిల్ పంచర్లు వేసినా వారికి ఇతర వాటర్ కైనా మన డబ్బులు కావాలి, మరి అవన్నీ ఎట్లా సమకూర్చుకునేవంతా? అదే మా ఇంట్లో అడిగాను. ఫస్ట్ నేను స్వర్ణగిరి వెళ్ళినప్పుడు మా ఇంట్లో అడిగాను, ఇట్లా నాన్న నేను సైకిల్ రైడ్ చేస్తాను. అప్పుడు నా దగ్గర సైకిల్ కూడా లేదు, నార్మల్ సైకిల్ ఉండేది, మన అట్లా సైకిల్ ఉండేది. ఇట్లా నేను సైకిల్ రైడ్ చేస్తానప్పుడు మా నాన్న వద్దన్నాడు. సరే మా అమ్మ కన్నాను, అమ్మ నేను ఇట్లా రైడ్ చేస్తానంటే మా అమ్మ అయినా సరే వెళ్ళు అన్నది. సరే వెళ్ళిన పాత సైకిల్ వెళ్ళాను. ఆ సైకిల్ మధ్యలోనే చెడిపోయింది, అంటే ట్రబుల్ వచ్చింది. మధ్యలో ఆగేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అదే స్వర్ణగిరికి వెళ్ళి ఆ సైకిల్ రైడ్ ఆ యాత్రని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు నేను. సైకిల్ ఎంత? కొత్త సైకిల్ కనబడుతుంది, ఎంత సైకిల్ ఇది? ఈ సైకిల్ కాస్ట్ 30,000. 30,000 అంటే నేను కొనలేదు. ఒక వ్యక్తి నేను స్వర్ణగిరి రిటర్న్ వచ్చినప్పుడు నా సీట్ ఇరిగిపోయింది. ఇట్లా వీడియో చేస్తే అతను ఏమన్నా అంటే కామెంట్ చేసిండు, ఇట్లా నాకు మెసేజ్ చేయి అంటే మెసేజ్ చేసినప్పుడు మళ్ళీ నేను తిరుపతి వెళ్ళినప్పుడు అతను కాల్ చేసి నీకు నేను సైకిల్ కొనిపిస్తాను, నేనే స్పాన్సర్ చేపిస్తాను అన్నప్పుడు అన్నే నాకు సైకిల్ కొనిపించాడు. చదువుకున్నావు నువ్వు? నేను చదువుకున్నాను, ఇంటర్ చదువుకున్నాను. వ్యవసాయం ఇట్లా ఉంది? మాకు వ్యవసాయం ఉంది, 30 గుంటలు ఉన్నది. సంవత్సరం అవుతుంది అంటే ఇప్పుడు మనం చూడండి ఒకసారి. 12 జ్యోతిర్లింగాలు సుమారు సంవత్సరం పాటు కూడా ఈయన యాత్ర సైకిల్ కొనసాగుతుంది. ఇక్కడ సుమారు కొన్ని వేల కిలోమీటర్లు జాతీయ జెండాను చేతిపట్టుకొని కూడా తన జూటు సైకిల్ కూడా 30,000 పెట్టి కూడా వాళ్ళ మిత్రులు సైకిల్ కొని ఇచ్చినట్టు ఒక వచ్చిన వాటర్ బాటిల్ ఇతను చూడండి, సాక్సులు కూడా వేసుకున్నాడు. అంటే ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ముఖ్య ఉద్దేశంతో కూడా మీలో మా ఉద్దాక్ష మరొక యువకుడు ఈయన. అంటే మామూలుగా 50-55 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తులు జ్యోతిర్లింగ యాత్ర చేస్తుందంటే మనం ఒప్పుకోవచ్చు, కానీ ఒక యువకుడు అందరికీ మరి ఎందుకో మరి ఆయనకి మంచి సనాతన కాపాడే ఒక ముఖ్య ఉద్దేశంతో తన యాత్ర చేపడతాం. సరే ఆ యాత్ర విజయవంతం కావాలి మనం కూడా కోరుకుందాం. కానీ వచ్చే ఆటుపోట్లు అంటే సుమారు సంవత్సరంన్నర పాటు వచ్చే నేపథ్యంలో కూడా ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. ఈ ఆటుపోట్లు కూడా దిగుముంగి కూడా మరి ఈయన యాత్ర విజయవంతం కావాలి అని అనుకున్న కోరిక నెరవేరని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.